హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పలువురు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ పదవి కాలం పూర్తవగా ప్రస్తుత ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీలో పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ పారదర్శి కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా 3 దశల్లో బ్యాలెట్ బాక్స్లతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల లిస్టు రూపొందించనున్నట్లు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల కోడ్ కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల ముసాయిదా జాబితాలను వచ్చే నెల 6న రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో పంచాయతీలలో ప్రచురించాలని ఆదేశించారు. ఆ తర్వాత మండలాల కేంద్రాలు, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు స్వీకరించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ముసాయిదా జాబితాలో ఏమైనా తప్పులుంటే వచ్చే నెల 16న గ్రామ పంచాయతీ అధికారులు ఓటర్ నుంచి రాతపూర్వకంగా అభ్యంతరాలు తీసుకోవాలన్నారు. ఓటర్ లిస్ట్ సవరణ అనంతరం వచ్చే నెల 21న తుది ఓటర్ జాబితాను ప్రచురించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే ఓటర్లు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారిని అప్లికేషన్స్ పెట్టుకుంటే మార్పులు చేర్పులతో అనుబంధం జాబితాలో విడుదల చేస్తామని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ స్టేషన్ ఏర్పాటు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకం, శిక్షణ వంటి కార్యక్రమాలు త్వరలోనే చేపడతామని తెలిపారు. తెలంగాణలోని 12,991 గ్రామాల పంచాయతీలున్నాయని, వాటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. అందుకే 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు నియమించడం జరిగిందని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని వెల్లడించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని ఎస్సీఓ స్పష్టం చేశారు.